వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం. ఈ ఘటనపై మంత్రి అనిత ఆరా. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి సత్యప్రసాద్. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాను, మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి. రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరం. తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు. షర్మిల సంచలన వ్యాఖ్యలు. సుమారు 300 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డామని ఉద్యోగులు షోరూం ముందు ధర్నా. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా వితిన్ 5 minutes లో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకుని మన లైట్ గా తీసుకుని పక్కన పెట్టట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పనిచేయట్లేదు, ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాలోని ప్రధాన కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే, అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్, కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో, అది క్రెడా అవ్వచ్చు, నెరడ్కో అవ్వచ్చు, బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. MAUD DTCP మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు. అలాగే హరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామనే లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా, ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇల్లు పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే NTR సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు,
2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు. ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి, మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్స్ ఓపెనింగ్ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలోను, అదేవిధంగా ఇవాళ మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం ముందు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలోనూ తన స్థాయికి మించి అంటం కంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని, వాపును బలం అనుకొని, ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు, 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. నీ నాన్నకు మించిన వాడు అయిపోయావు ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా? 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ మాట చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి, ఇప్పుడు మేము వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు. అది చెప్పడం ఆయన తీసుకొచ్చా అంటే కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట, ఈయన తీసుకొచ్చా అంట. దావోసీలు ఏం పగలు తీశావే? రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్థి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది. చంద్రబాబు ఏం చేశారు?
రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాట తీస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు? అంటే మాటలకైనా చేతలకి మీ మాటలు పనిచేయవా? అలాగే హోమ్ మినిస్టర్ గారు ఆవిడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి పక్క జిల్లాయే కదా. మరి ఈమె ఈ సూసైడ్ చేసుకొని 12 రోజులైంది, హాస్పిటల్లో వైద్యం అందుతుంది. కనీసం దీని మీద వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శించడం, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం ఎటువంటి ఆదేశాలు ఇవ్వడమైనా మీరు చేశారా? అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా కామెడీ స్కిట్స్ చూసి నవ్వడం, ఎంజాయ్ చేయడం మీద ఉండే శ్రద్ధ ఇలా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళకి రక్షించాలి అనే దాని మీద లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉపయోగించట్లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏ విధంగా చేయాలి, ఎలా అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద కక్ష సాధింపుకి ఉపయోగించాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఆడపిల్లల్ని రక్షించడం మీద దృష్టి పెట్టట్లేదు. అందువల్ల ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది. మేము ఎలాంటి దారుణాలు చేసినా, ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా మాకు శిక్షలు పడవు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ధైర్యంతో రోజు రోజుకి బరి తెగించి ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొన్న విశాఖపట్నంలో తల్లి కూతుర్ల మీద దాడి, చనిపోవడం ఎంత దారుణం! ఇన్ని తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల MOUపై జగన్ స్వయంగా సంతకం పెట్టారని షర్మిల అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు ఆయన ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు అందరూ కలిసి కూర్చోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొని మాకు అది 45 మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి. అంతే, మీకు దండం పెట్టి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇదేది కవర్ కాదు అమ్మా. పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, మీకు అర్థమవుతుందా? మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? ఇవ్వలేదండి, నాకు అనిపించలేదు. ఏదమ్మా నాకు ఈనాడు పేపర్ ఎక్కడుంది? ఈనాడు పేపర్ ఉందా? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం, ఒక్క నిమిషం. ఇది నా ఆక్రోశం అండి, వినండి. దిస్ ఇస్ నాట్ రైట్ కదా. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను.
ఆ? అంతేనా? జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫ్ గురించి? మాట్లాడకూడదా? ఒక్క నిమిషం. ఈనాడు ఈనాడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి. మిగతా పేపర్లు ఏమన్నా? అరే పార్లమెంటులో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వక్ఫ్ బోర్డు. ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి, అది కవర్ చేయరా? అవినాష్ని అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్ అంటే జ్యోతి. మళ్ళీ పక్కన ఇది ఆంధ్రజ్యోతి. తల్లి చెల్లి మోసం చేశారు, దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డ్ ఎవడన్నా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? మీరు ఆలోచించుకోండి, ఇది అన్యాయం అవునా కాదా? లేదమ్మా, ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న టీవీఎస్ షోరూం మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఉద్యోగులు షోరూం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ధర్మాన టీవీఎస్ షోరూం బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ, చెప్పండి. నమస్తే అండి, నేను ధర్మనా టీవీఎస్ శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతున్నానండి. యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మున్సిపల్ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి ట్రేడ్ లైసెన్స్ లేదని మాకు కట్టడానికి కూడా టైం ఇవ్వకుండా వితిన్ 2 అవర్స్లోని మాకు లైసెన్స్ లేకపోవడం వలన మీ షోరూమ్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి షోరూంలోకి వచ్చి దౌర్జన్యంగా మగ ఆడ అని తేడా లేకుండా బయటికి గెంటించేసి విత్ పోలీస్ హెల్ప్తో, సిఏ గారు కూడా ఇచ్చారు, విత్ పోలీస్ హెల్ప్తో మా అందరికి బయటికి తోసి తాళాలు వేశారండి. దానికి మేము ప్రశ్నిస్తూ అడుగుతున్నామండి, అసలు ట్రేడ్ లైసెన్స్ అనేది లేకపోవడం వలన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలా? అంటే ఒక 3 రోజుల ముందు ఇచ్చిన నోటీస్కి ఆ రోజు రాత్రే మేము కట్టేసి ఆ లైసెన్స్ అనేది ఆన్లైన్లోనే మేము పెట్టి చూపించామండి. చూపిస్తే కొన్ని కాజులు ఇందులో లేవు, అందుకే చెల్లడం లేదు అని చెప్పి అది కొట్టిపారేశారు. అయితే ఏ కాజులు కావాలో చెప్పండి అన్నాం, అది కూడా మీరు ఆన్లైన్లోనే చూసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఆన్లైన్లో చూసుకొని ఫస్ట్ కట్టిన 9,000 వదిలేసి మళ్ళీ 5,000 రూపాయలు, 4,600 రూపాయలు పేమెంట్, రెండో పేమెంట్ చేశాము. అది చేసిన తర్వాత కూడా అది కూడా పని చేయదు అని అన్నారండి. అంటే ఏది కట్టినా పని చేయదు, ఓకే అలాగైతే వచ్చి తీసుకుని వెళ్ళండి, అమౌంట్ మీకు చేస్తాం, లేకపోతే మీ మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చి కడతాము, ఎక్కడ చెప్పాలో చెప్పండి అని అంటే అది కూడా చెప్పడం లేదండి. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు మనం ఇంటి పనులు కానీ మనం కొలయ పనులు కానీ కట్టినప్పుడు మనం బకాయిలో ఉన్నాం, మనకి ఇంటింటికి వచ్చి రిమైండ్ చేసి ఎవరైనా కడితే వెంటనే తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు? నేను అడుగుతుంది, మాకెందుకు ఇవ్వరు? అంటే ఏదో మైండ్లో పెట్టుకొని ఒక రాజకీయంగా కానీ దేనికి కానీ ఆలోచించి మాకు హింస పెట్టడమే కానీ, అంతేగాని ఇది ఏది చిన్న ఈ ట్రేడ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టుకొని మా ఎండి గారు తయారు చేసిన షోరూమ్ని కేవలం ఒక 5,000 నుండి 9,000 విలువ చేసి ఇది కట్టలేరండి.